శ్రీ గురుభ్యో నమః. మహాస్వామి వారు తలుచుకుంటే ఏవైనా నడిచి వస్తాయని, అలాగే మహాస్వామి వారు సాక్షాత్తు కంచి కామాక్షి స్వరూపమని నిరూపించే ఒక అద్భుతమైనటువంటి సంఘటనని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సంఘటన మహాస్వామి వారు కంచి పొలిమేరల్లో శివాస్థానం వద్ద మకాం చేస్తూ ఉన్నప్పుడు జరిగింది. మహాస్వామివారు శివాస్థానం వద్ద ఉన్నప్పుడు తమిళ దేశం నుంచి ఒక పేద బ్రాహ్మణుడు మహాస్వామివారి దర్శనార్థం వస్తాడు. వచ్చి తన కుమార్తె వివాహము తలపెట్టుకుంటాడు ఆ పేద బ్రాహ్మణుడు. అయితే ఆ వరుడు తరపు వాళ్ళు వరకట్నం కింద 13 కాసుల బంగారం అడుగుతారు. అది తనకి ఇచ్చుకునేటువంటి శక్తి ఉండదు. అందుకని మహాస్వామి వారు ఏదైనా దారి చూపిస్తారేమో అని చెప్పి తన బాధని మహాస్వామి వారితో ఇలా వెళ్ళబోసుకుంటారన్నమాట. స్వామి, వేరే దిక్కులేక మీ వద్దకు వచ్చాను. మీరు అనుగ్రహిస్తే తప్ప మా కుమార్తెకు మెళ్ళో 3 ముళ్ళు పడేటువంటి అవకాశం లేదు అని కంట తడి పెట్టుకుంటూ చేతులు కట్టుకొని దీనాది దీనంగా స్వామివారిని వేడుకుంటాడు. అప్పుడు స్వామి, నేను సన్యాసిని, నీకు ఇవ్వడానికి నా వద్ద బంగారం ఎక్కడుంటుంది? నా ఎదుట విలపిస్తే ఏం లాభం? ఊళ్ళోకి పోయి కామాక్షీదేవి అమ్మ ముందు కూర్చొని ఆ తల్లికి నీ గోడు చెప్పుకో. నీ ఘోష విని ఆమె ఏదైనా కటాక్షించవచ్చు అని చెప్పి అంటారన్నమాట మహాస్వామివారు. అప్పుడు ఆ పేద బ్రాహ్మణుడు సరే అలాగే చేస్తా స్వామి అంటూ కంచి కామాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఆ దేవి ఎదురుగా కూర్చొని ఆమెను ప్రార్థించాడనమాట. ఇది ఇలా ఉంటే మహాస్వామి వారి వద్దకు కొంతసేపటి తర్వాత ఉత్తర దేశం నుంచి ఒక షావుకారు స్వామి సందర్శనార్థం శివాస్థానానికి వస్తారు. స్వామికి నమస్కరించాడు. స్వామి కుశల ప్రశ్నలు వేశారు. స్వామి వద్ద సెలవు పుచ్చుకొని వెళ్ళబోయే ముందు ఆ షావుకారు లోపల జేబులో నుంచి ఒక పొట్లం తీసి శిష్యుడి చేత ఒక పళ్ళెం తెప్పించి ఆ పొట్లం పళ్ళెంలో పెట్టి స్వామికి సమర్పించాడు. అప్పుడు మహాస్వామి వారు ఏమిటి ఈ పొట్లం అని అడిగారనమాట. అప్పుడు అతను అందులో కాస్త బంగారం ఉంది, దానిని సమర్పించుకుంటున్నాను అన్నాడు షావుకారు. అప్పుడు మహాస్వామి వారు సన్యాసిని, నాకెందుకు బంగారం, నన్నేం చేసుకోమంటావు అని అడుగుతారనమాట. అప్పుడు షావుకారు, స్వామి మీకు సమర్పించానని ఎందుకో నాకు అనిపించింది, దానిని మీ చిత్తం వచ్చినట్లు వినియోగించండి, మీరేం చేసినా నాకు సమ్మతమే అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు మహాస్వామి వారు సరే సరే, నిన్ను పరమేశ్వరి రక్షిస్తుంది, సుఖంగా వెళ్ళిరా అని దీవిస్తారు. అలా షావుకారు వెళ్ళిపోగానే కుమార్తె పెళ్లి కోసం వచ్చినటువంటి ఆ బ్రాహ్మణుడు అమ్మవారి గుడి నుండి తిరిగి వస్తారు. వచ్చి స్వామివారితో ఇలా అంటాడనమాట. స్వామి, తాము సెలవిచ్చినట్టు అమ్మ దగ్గరకు వెళ్ళి నాకు అదంతా వెళ్ళపోసుకున్నాను, ఎట్లాగైనా ఈ కష్టం నుంచి నన్ను గట్టెక్కించాలంటూ స్వామి ముందు కూలబడిపోతాడు. అప్పుడు మహాస్వామి వారు పక్కన బల్లపైన ఉన్న పళ్ళెం చూపించి ఇలా అంటారు. ఆ పళ్ళెంలో ఒక పొట్లం ఉంది, ఆ పొట్లంలో ఏముందో దాన్ని విప్పి చూడు అని అంటారు. అప్పుడు వణుకుతూ ఉన్నటువంటి చేతులతో బ్రాహ్మణుడు పొట్లం విప్పి చూస్తాడనమాట. అప్పుడు స్వామి ఏముందా పొట్లంలో అని అడుగుతారు. అప్పుడు బ్రాహ్మణుడు భయంతో కొంత సంభ్రమంతో బంగారు కాసులున్నవి స్వామి అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు స్వామి ఎన్నున్నాయి లెక్కపెట్టు అని చెప్పి అంటారనమాట. అప్పుడు బ్రాహ్మణుడు లెక్క వేసి 13 కాసులు అంటూ తడబడుతూ సమాధానం చెప్తారనమాట. అప్పుడు స్వామి నీవెన్ని కాసులు కావాలన్నావు అని అడుగుతారు. అప్పుడు బ్రాహ్మణుడు 13 స్వామి అని చెప్పి చెప్తారనమాట. స్వామి సరే సరే, అవి తీసుకువెళ్ళి నీ కుమార్తె వివాహం చేసుకో అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు బ్రాహ్మణుడు ఆనంద బాష్పాలతో అనుగ్రహం స్వామి, పరమానుగ్రహం స్వామి అంటూ మహాస్వామి వారి పాదాలకు సాగిల పడతాడు. మహాస్వామి కరుణ మాటల్లో చెప్పలేనిది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.